తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం కాస్త మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఓటర్లు క్యూ కడుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ జడ్పీ హైస్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటేశారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటుకు వినియోగించుకున్నారు. కరీంనగర్లో బండి సంజయ్, హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్, నిజామాబాద్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఓటుకు వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు 100% వెబ్కాస్టింగ్తో జరుగుతున్నాయన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. అయితే పోల్ శాతం మందుకొడిగా సాగుతోందన్నారు. సాయంత్రం వరకు సమయం ఉండడంతో పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మరోసారి కోరారు. వెబ్కాస్టింగ్ అనేది ఓటు వేయాలని అవగాహన చేయడమేనన్నారు. ఓటింగ్ సరళి ఎలాగున్నది, క్యూలు ఎలా కదులుతున్నాయి, ఓటర్స్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఇవన్నీ కూడా మేము మార్నింగ్ నుంచి పరిశీలన చేస్తున్నాము. ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి సాయంత్రం అయ్యేసరికల్లా పోలింగ్ ముగిసే టయానికి చక్కటి పర్సంటేజ్తో మనం ఈ ఎలక్షన్స్ ముగించవచ్చు అని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇంకొకసారి కూడా అపీల్ చేస్తున్నాను, 5 o'clock వరకు మనకు టైం ఉంది. క్యూస్లో కనుక ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తే చీట్స్ కూడా వేసి మేము 5 o'clock తర్వాత కూడా ఈ పోలింగ్ జరిగేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓటర్స్ అందరికీ అపీల్ చేస్తున్నాము, తప్పకుండా వచ్చి మీ ఫ్రాంచైజ్ని ఉపయోగించుకోండి.